న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పర్యటన. చీఫ్ విప్ జీవి. పీజీటీ, టీజీటీ శిక్షణ తరగతులను పరిశీలించిన కలెక్టర్ శుక్లా. విశాఖపట్నంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఒకే ఒక్క ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి పర్యటనను ప్లాన్ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వైద్య కళాశాలలపై జగన్ వైకాపా విమర్శలు రాద్ధాంతంపై వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పీపీపీ విధానం, ప్రైవేటీకరణ మధ్య తేడా కూడా తెలియక అబద్ధ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైద్య విద్యలో నాణ్యత పెంచి మరింత సౌకర్యాలను ప్రజలకు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. పీపీపీ విధానంలో ఏర్పాటు కానున్న కళాశాలల్లో సీట్లు, ఫీజులు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ అంశమూ ఉండదన్నారు. అయినప్పటికీ జగన్ రెడ్డి ఈ నిజాలు తెలిసి కావాలనే వైద్య కళాశాలలపై అబద్ధ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మెగా డిఎస్సి 2025 జోన్ 3 స్థాయిలో పీజీటీ, టీజీటీలుగా సెలెక్ట్ అయిన వారి యొక్క శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలియజేశారు. ఈ సందర్భంగా జరుగుతున్న శిక్షణ తరగతులను పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెలెక్ట్ కాబడిన ఉపాధ్యాయులందరూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధన చేయాలని, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అంటే నమ్మకం ఏర్పడే విధంగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ డిఎస్సి నిర్వహించిందని, అందువల్ల అందరూ కష్టపడి విద్యాశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ క్యాప్షన్ అనేది చాలా నాకు ఇష్టమైనటువంటి క్యాప్షన్. ఎందుకు అంటే గత ఒక 6-7 సంవత్సరాల నుంచి కొత్త ఉపాధ్యాయులు కొరతలేదు ఎక్కడెక్కడైతే ఉందో, మరి ఆ టీచర్ లేకపోతే ఆ సబ్జెక్ట్ని మన పిల్లలకి ఎలా అందించాలనే ఆలోచన బాగా ఉండేది. మరి మీరు రావడంతో మరి మన డిపార్ట్మెంట్లో ఒక నూతన ఉత్సాహం అనేది రావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరి ఈ కోర్సు డైరెక్టర్గా అయినటువంటి జగన్ల సార్ గారికి, అలాగే మీ అందరికీ కూడా శిక్షణ అందిస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఆర్మీస్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మరి మీ అందరికీ తెలుసు, మనము మెగా డిఎస్సిలో సెలక్షన్ రాకముందు మనం ఎలా ఉన్నాము ఏంటనేది. ఆఫ్టర్ సెలక్షన్లో మీరు ఒకరు ఉన్నారని తెలిసిన తర్వాత మన యొక్క హ్యాపీనెస్ ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసు. బిఫోర్ ఎలా ఉన్నాము, ఆఫ్టర్ ఎలా ఉన్నాము అనేది మీరందరూ కూడా గమనించవలసినటువంటి అంశం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తామని. ఫస్ట్ పాయింట్, బిఫోర్ బిఎస్సి సెలక్షన్ రాకముందు మనం ఎలా ఉన్నామో, సెలక్షన్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, మరి ముఖ్యంగా మనందరికీ కూడా మన సొసైటీ రన్ కావాలి అనుకుంటే, సమాజం అనేది ఒక మంచి సమాజంగా అంటే ఆ విలేజ్ కానివ్వండి, ఆ మండలం కానివ్వండి, ఆ డిస్ట్రిక్ట్ కానివ్వండి, లేకపోతే ఆ స్టేట్ కానివ్వండి, లేకపోతే ఆ కంట్రీ కానివ్వండి, ప్రపంచ దేశాలలో మరి ఒకటిగా ఉండాలి అంటే మరి ప్రధానమైనటువంటిది ఏంటంటే విద్య. మరి ఆ ఉత్తమమైనటువంటి సమాజంలో డిఫరెంట్ మరి వర్క్ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మరి తయారు చేసేటువంటి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదంటే మన విద్యా వ్యవస్థ. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. వేరు వేరు డిపార్ట్మెంట్ ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి, ఆయన ఒక ఇంజనీరింగ్ తయారు చేయలేదు, లేదంటే ఒక సైంటిస్ట్ని తయారు చేయలేదు, ఒక కలెక్టర్ని తయారు చేయలేదు, ఒక సీఎంని తయారు, కానీ వీళ్ళందరినీ తయారు చేసినటువంటి అదృష్టం ఎవరుందంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అలాగే మన ఉపాధ్యాయ వృత్తికి ఉందని చెప్పేసి మనం చాలా
పట్న పోలీస్ స్టేషన్ కు నూతనంగా సిఐగా ప్రభాకర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పట్న సిఐగా విధులు నిర్వహిస్తున్న శోభనబాబు బదిలీపై ఒంగోలు పీటీసీకి బదిలీ కాగా రూరల్ సిఐగా ఉన్న ప్రభాకర్ ఈ రోజు పట్న పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి పట్న సిఐ ప్రభాకర్ ను పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. నేను సిఐ బి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ రోజు నేను వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గౌరవ ఐజీ గారి ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము. దానిలో భాగంగా మీడియా ముఖంగా ద్వారా కన్సర్న్ పోలీసు ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ప్రజలకు మరియు అట్లాగే కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా మాకు సహకరించాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ పోలీసింగ్లో ఎక్కువ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి టౌన్ లిమిట్స్లో కూడా మొత్తం 32-33 వార్డులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఫర్మ్గా ఉండడం జరుగుతుంది. అంతా కూడా నైట్ 10:30 తర్వాత కూడా షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అదర్ యాక్టివిటీస్ అన్ని కూడా మొత్తం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మెయిన్ మా బీట్ సిస్టమ్స్ కూడా నైట్ పగలు కూడా తిప్పడం జరుగుతుంది. అట్లాగే మనకి మ్యాక్సిమం మన ఈ టౌన్లో కూడా నేషనల్ హైవే పోతుంది కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా మేము మొత్తం ఒకసారి చూసుకొని వెరిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై చేసి దానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లాగే పట్టణ ప్రజలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరూ కూడా మన లోపల స్ట్రీట్స్లో కూడా అందరూ కూడా ఈ వెహికల్స్ కానీ 2 వీలర్స్ కానీ అన్నీ కూడా 2 పక్కలు పెట్టుకుంటున్నారు. ఏదైతే బిజీ రోడ్లు ఉన్నాయో మీ అందరి సహకారంతో కొన్ని టౌన్స్లో ఆల్టర్నేటివ్ డేస్ పక్క పెట్టుకుంటారు. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. మీరు అందరితో కలిసి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏదైతే బాగుంటుందో అది చేద్దాము. అట్లాగే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి గ్యాంబ్లింగ్లకు కానీ ప్రాస్టిట్యూషన్కి కానీ ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించేది జరగదు. మేము కూడా ఎంపవర్మెంట్ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ మీద అందరం నిఘా పట్టుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే గ్రామాల్లో ఈ పోలీస్ స్టేషన్ ప్రజలు దరిదాపుల్లో ఒక 30-40 గ్రామాలు ఉన్నాయని తెలిసింది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనకు రాబోయే కాలంలో కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి గొడవలు అవి పడకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇమీడియట్గా ఈ పోలీస్ స్టేషన్ SHO నెంబరు 9440796248 దానికి ఇమీడియట్గా ఫోన్ చేస్తే మేము దాని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ ప్రజలందరూ కూడా సహకరించగలుగుతుందిగా కోరుతున్నాను. ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. మీ యొక్క సమస్యలు పరిష్కరించే దానికోసం మేము ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాము. అవునా, అందరికీ ధన్యవాదాలు. గత 3 రోజుల నుండి పట్నంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద నియోజకవర్గం కళాకారులతో పాటు పక్క జిల్లాల కళాకారులకు సెంట్రల్ గవర్నమెంట్ వారి పోస్టల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ 5 లక్షల రూపాయల పాలసీని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో గుమ్మడి వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో పాలసీని చేయించారు. కళాకారులు కళను నమ్ముకొని చివరి దశలో కడు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, అర్ధరాత్రిలో ఈవెంట్లకు వెళ్తూ యాక్సిడెంట్లకు గురై చనిపోతే దిక్కు మొక్కు లేక కుటుంబం రోడ్డున పడుతుందని, అందుకోసమని వారికి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు చేయించడం జరిగిందన్నారు. గత 3 రోజుల నుండి ఈ కార్యక్రమం పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద జరుగుతుందని, ఇప్పటి వరకు 45 మంది కళాకారులకు 20,000 పైచిలుకు ఖర్చుతో పోస్టల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించి కార్డులు అందజేయడం జరిగిందని గుమ్మడి తెలిపారు. ఇంతటితో వెల్లెన్స్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లెన్స్లో కలుసుకుందాం. నమస్కారం.